ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి మైనారిటీ అనేవాడు సిద్ధంగా లేడు. ఒకప్పుడు ఓటేశాడు, ఆ రోజు బీజేపీ మాతో లేదు కదా, లేకపోయినా వైసీపీకి ఓటేశాడు. ఆ రోజు పరిస్థితులు నెగిటివ్ ఓటు, తెలుగుదేశం మీద ఉన్నటువంటి నెగిటివ్ పాజిటివ్ అయింది అతనికి. అలాగే రేపు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతకీ మీ సామాజిక వర్గం ఈసారి ఎవరికి కాపు కాసే అవకాశం ఉందంటారు? కాపు సామాజిక వర్గం అదే ఆంధ్రప్రదేశ్లో ఒకటి మాత్రం నేను చెప్పగలను, కాపు సామాజిక వర్గం ఎవరికి మద్దతు పలికితే వాళ్ళు ఈ రాష్ట్రంలో పాలన చేసేటటువంటి విధానమే ఉంది. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశానికి మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. అందులోని జనసేనతో ఎప్పుడైతే ఎలియన్స్ అయ్యావో 1% కూడా ఆలోచన లేదు, అనుమానం లేదు. 90% కాపు సామాజిక వర్గం ఈవేళ పొత్తులతో వెళ్తున్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీకి మద్దతు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాపులంతా కూడా జనసేనగా ఒక ప్రయత్నంలో సంఘటితం అవుతున్నారు అన్నట్టుగా కాపు నేతలంతా కూడా చెప్తున్నారు. మీరేమో టీడీపీకి వాళ్ళు సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు అన్నట్టుగా మీరు చెప్తున్నారు. సరే, ఏ రకంగా చూసినా కూడా టీడీపీ జనసేన కూటమే ప్రస్తుతానికైతే. ముద్రగడ లాంటి కాపు నేత ఈ కూటమిలోకి వస్తే మీ కూటమికి ప్లస్సా మైనసా? ఆయన ప్రభావం ఎంతవరకు ఉంటుందంట? ముద్రగడ కూటమిలోకి వస్తే వెల్కమ్ చెప్తాం, తప్పే ఉంది. మీరు వెళ్ళి కలిసినట్టున్నారు కదా సార్? నేను నా నియోజకవర్గంలో అతను ఒక నాయకుడు, నాకు మద్దతు ఇమ్మని చెప్పేసి అడగడానికి వెళ్ళాను, ఇస్తానని చెప్పాడు. అంతకు తప్పించి వేరే రాజకీయాలు ఆహ్వానించలేదా సార్ మీరు? మా నాయకుడు చెప్తే ఆహ్వానిస్తాను, మా నాయకుడు ఇంకా నాకేం ఆదేశించలేదు. అంటే ఆయన జనసేనలో జాయిన్ అవుదామని ఫిక్స్ అయ్యారు అన్నట్టుగా కూడా ఒక ప్రచారం జరిగింది. ఆ సమయంలోనే మీరు వెళ్ళారు. ఇప్పటికీ జనసేనలో జాయిన్ అవుతాడని చెప్తున్నారు కదా సార్.